ఏంటమ్మా శంకర్, సీమకి వెళ్ళడానికి ఏమైనా డబ్బులు కావాలా? ఎంత కావాలో చెప్పు. కాదు, నువ్వే కావాలి. మాతో పాటు నువ్వు కూడా సీమకొస్తున్నావు. సినిమాకి రావాలన్నంత తేలిగ్గా అడిగేశాడంటే యాదగిరి. ఇదిగో శంకరు, మీరేం పెళ్లికి వెళ్ళట్లేదు, మీతో పాటు వచ్చి విందు భోజనం చేయడానికి, పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. మీతో పాటు నేను వస్తే నాకు తద్దినమే. అయ్యో, ఎంత మాట! నిజంగా మేమందరం ఇలా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి మీరే కారణం. మీరు మాకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోయి ఉంటే అసలు నేను మా వాళ్ళందరినీ కలుసుకుని ఉండేవాడినే కాదు. అందుకే మిమ్మల్ని అతిథిగా మా సీమకు తీసుకెళ్లి సకల సీమ మర్యాదలు మీకు చేసి, మీరు నా వల్ల నష్టపోయిన డబ్బుతో పాటు సీమలో నాకున్న ఆస్తుల్లో 5% వాటా ఇద్దామనుకున్నాను. మీరేమో ఇప్పుడు రానంటున్నారు. సర్లేండి, మీ ఇష్టం. మిమ్మల్ని బలవంత పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. మనతో పాటు వచ్చే ఎక్స్ట్రా లగేజ్ లాగా ఇతను దేనికి ఉపయోగపడ్డి సార్. ఓనర్ గారు వెళ్ళిపోండి. అమ్మో, అనవసరంగా నోరు జారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావా? ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్, ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్. నేను రానని చెప్పి జస్ట్ మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశాను. అయినా మిమ్మల్ని అందరిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? I wanna follow you. I wanna follow you. అయితే మాతో పాటు వస్తున్నట్టేగా? అంతేగా. వీడే పెద్ద పూలు బకరా, మీరు మమ్మల్ని పూల్సం చేశారంట. అన్నయ్య వీన్ని బాగా వాడాలని డిసైడ్ అయ్యాడనమాట. అంతేగాని చిన్న రిక్వెస్ట్, అక్కడికి వెళ్ళాక మీరు నాకు అతిథి మర్యాదలు చేయకపోయినా పర్వాలేదు, బర్రెనో బకరానో చేసి బడిత పూజ చేయకపోతే చాలు. అలా ఉండదు. అంటే కాస్త ఏజ్ బార్ అయింది కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ని బేర్ చేయలేకపోతున్నాను. ఎలాగూ నన్ను వాడతారు నాకు తెలుసు, కానీ కాస్త చూసి వాడండి ప్లీజ్ 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 ప్లీజ్. మా సీమ మర్యాదలు ఎలా ఉంటాయో చూస్తావు కదా. రాకేష్ సార్, నువ్వు ఇక్కడే ఉండి అక్కి అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకో. సార్ నేను మీతో పాటు వస్తాను సార్, మీకు సహాయంగా రానివ్వండి. అలాగైనా నేను చేసిన పాపాలు కొంచెమైనా తగ్గుతాయి. రే, నీ పాపాలు నా పాపాలు తగ్గాలంటే సన్యాసం చేయాలరా. వీడు ఓవర్ యాక్షన్. సరే, వీడొస్తే నాకే మంచిదిలే. రే రంగా. అయ్యా. రే, దీన్ని తీసుకెళ్లి చీకటి గదిలో పడేయండి. తీసుకెళ్ళండి. వదలండి. ఆర్య సార్ వస్తే తేలుస్తాడు. వదలండి. ఏందయ్యా, ఎందుకు అరుస్తాడావు? నువ్వు ఎంత అరిసి గీ పెట్టినా ఈడ ఇనువుడు ఎవడు ఉండడో. గమనుండో. అమ్మా చార్లత, చార్లతారెడ్డి రానాయనా. నాయనా, అయ్యుండి తీసుకొచ్చా అని చెప్పి ఈ దారిని పోయే దానయ్య తీసుకొచ్చుండావింది. ఈడు దారిని పోయే దానయ్య కాదమ్మే, పోయిన జన్మ నుంచి ఆదిశంకర్ రెడ్డికి గుండెకాయలు అంటాడు. ఇదిగో, వీడి కోసం రేపు అల్లుడు మన ఇంటి గుమ్మం తొక్కి తీరతాడు. ఓహో, ఇంతకీ ఆదిశంకర్ రెడ్డితో తాళి కట్టించుకున్నది అదేడా? ఆ చీకటి గదిలో పడేయమని చెప్పినా పోయి చూడిపో. అన్నా, ఏ నేడబడేయమంటావు? అన్నా,
ఏంది చెల్లే ఈ పాటికి 3 కంచాలు అన్నం తినే 2 చెంబులు పాలు తాగి మంచానికి అడ్డంగా పడుకుని ఉండేదానివే ఇంకా మేలుకుని ఉండవేంది? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి తీసుకురావడానికి పోయినావని తెలిసి ఆనందంతో నిద్ర పట్టలేదన్నా. కూతురు పెళ్ళైతే చేయగలుగుతూ ఉండగానే ఇంత వయసు వచ్చినా నా సెల్లులైన నీ పెళ్లి చేయలేకపోతున్నానమ్మే. నా పెండ్లికి అప్పుడే తొందరే వచ్చిందన్నా. అప్పుడేనా? ఏమిటో. 25 ఏళ్ళ నుంచి చూస్తాండా. నీ మనసుకి నచ్చినోడు గానే తన సూపులతో నీ గుండెల్ని గుచ్చినోడు గానే బాగా చెప్పావు. ఊరుకోండమ్మా, ఒకరి తర్వాత ఒకళ్ళు తానా తందానా అనుకుంటూ. సరే గాని శంకర్, ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంతకీ మనం తినేది ఉండేది ఎక్కడా? శివారెడ్డింట్లో